హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీలో ఇక తీన్ మార్ స్పెషల్ అయితే జరగబోతుంది. ఇక ఇప్పటి వరకు అమర్ వాళ్ళ కోసం కృతిక రావడం, అలాగే సీత వాళ్ళ కోసం మన రాము రాథోడ్, ఇక మరి అర్జున్ అలాగే సత్య వీళ్ళ కోసం ఎవరొస్తున్నారా అని చాలాసార్లు ఆలోచించాను. ఇక దాని తర్వాత నార్మల్గా ఇమ్మాన్యుయల్ ఎప్పుడు వచ్చి కామెడీ చేస్తుంటాడు కదా, ఇక ఇమ్మాన్యుయల్ వచ్చి జస్ట్ కామెడీ చేస్తున్నాడేమో అని అనుకున్నాను. కానే కాదండి, ఇక ఇమ్మాన్యుయల్ నిజంగానే ఆల్ రౌండర్ అనడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తనని ఎంటర్టైనర్గా చూసాం, గేమ్స్ ఆడేవాడిగా చూసాం, అలాగే తెలివి గలవాడిగా ప్లాన్స్ ఎలా వేస్తాడో ఇవన్నీ చూసాం కదా. మరి ఒక డాన్సర్గా కూడా చూడాలని చాలామందికి కోరిక ఉంటుంది కదా. ఇక ఆ కోరిక కూడా తీరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్తో తీన్ మార్లో డ్యాన్స్ వేసింది ఎవరో కాదు, మన ఇమ్మాన్యుయల్. అది కూడా ఎక్స్ట్రాడినరీగా వేసేసాడండి. ఇక నిజంగానే ఆల్ రౌండర్ అనే ఒక ఆ టైటిల్కి విన్నర్గా నిజంగానే ఇమ్మాన్యుయల్ అయితే అర్హుడని అనిపించింది. అంత చక్కగా చేశాడు. దాంట్లో కూడా కామెడీ యాంగిల్ని తీసుకొని చాలా అంటే చాలా చక్కగా చేసి జడ్జెస్ మనసుని గెలుచుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక సదాగారు, అసలు సదాగారు అయితే ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి చక్కగా తన హార్ట్ని ఇచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి మన శేఖర్ మాస్టర్ అయితే అబ్బా ఇమ్మాన్యుయల్ నిజంగా సూపర్గా అనిపించింది. కొంతమంది హీరోలు డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళు మనవాళ్ళు అని మనకు ఎట్లా అనిపిస్తుందో, ఇక నీ డ్యాన్స్ చూస్తున్నప్పుడు కూడా నిజంగా నాకైతే అలాగే అనిపించింది. నిజంగా సూపర్గా వేసావురా అని చెప్పేసి మంచి అప్రిషియేషన్ అయితే తీసేసుకున్నాడు. ఇక మన శ్రీదేవి గారు అయితే గోల్డెన్ రోజ్ పట్టుకొని ఇమ్మాన్యుయల్ ఎస్పెషల్లీ నీ కోసమే ఇది ఇస్తున్నాను అని చెప్పి నిజంగా సూపర్ ఎంటర్టైన్మెంట్, సూపర్ డ్యాన్స్, అసలు మీరు అదర కొట్టేశారని మంచి కాంప్లిమెంట్స్తో రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చేయడం జరిగింది. నిజంగానే ఇమ్మాన్యుయల్ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చండి. ఏదైనా కానీ తనకు ఏది ఇచ్చినా కానీ కష్టపడి చేస్తాడు, కష్టపడి ఇష్టపడి చేస్తాడు కాబట్టి ప్రతిదీ కూడా సక్సెస్ అవుతూ వస్తూ ఉంది. ఎస్, కొన్నిసార్లు కొన్ని మిస్ అవ్వచ్చు లైఫ్లో, బట్ తను అనుకున్న గోల్ని మాత్రం తను ఎప్పుడు కూడా రీచ్ అవుతూనే ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి. ఇక వచ్చిన కృతిక అయితే నిజంగా నీకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కొత్తగా కొన్ని ఫ్యాన్ పేజెస్ అలాగే కొన్ని లైక్స్ ఎక్కువ వస్తాయి. అది ఎవరో కాదు, నేనే కొత్తగా క్రియేట్ చేసుకొని మరీ నీకు నేను ఫ్యాన్స్ అని చెప్పేసి కొన్ని మెసేజెస్ అయితే పంపిస్తూ ఉంటాను. నిజంగా నాకు నువ్వు ఈ డ్యాన్స్ అంత బాగా నచ్చింది ఇమ్మాన్యుయల్. సో చాలా అంటే చాలా బాగా చేసావు, నేనైతే నీ డ్యాన్స్కి ఫిదా అయిపోయానని చెప్పి కృతిక చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అమర్దీప్ ఉన్నాడు కదా, శ్రీ సత్యాన్ని చూడగానే తనతో పాటు డ్యాన్స్ వేయాలని కోరిక కలిగిందో ఏంటో. మనం డ్యాన్స్ వేసినప్పుడు అసలు అదొక ఆ ఆ అని అనిపించాలి అని చెప్పేసి కొన్ని సౌండ్స్ అయితే చేస్తుంటాడు. బాబు ఇది డ్యాన్స్ క్లాస్, అంతేకాని మసాజ్ సెంటర్ కాదు. ఆ అనాలి, ఊ అనాలి అని సౌండ్స్ అయితే చేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక ప్రతి ఒక్కరూ ఈ అమర్దీప్ ప్రతి అమ్మాయితో ఇలా డ్యాన్స్ వేస్తుంటాడు. చూడండి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల ఫేసెస్ చూడండి ఎంత కోపంగా చూస్తున్నారో అని చెప్పగానే ఇక కృతిక, మన నైనిక, అలాగే సీత ఇలా చూస్తూ ఉంటే ఇక మన ఇమ్మాన్యుయల్ అంటాడు, వీడికి ఏం పోయే కాలం, ఏం పిచ్చిరా వీడికి, అమ్మాయిల పిచ్చి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ మనసులో మాటని తనే చెప్పేస్తూ ఉంటాడు. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి బీబీ జోడీ సీజన్ 2. ఎందుకంటే ఇక కొన్ని వారాలే కదా, ఇక వీళ్ళైతే మంచి పర్ఫార్మెన్సెస్తో మనల్ని అదరగొడతారు. ఇక అలాగే సండే టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారు. అంటే 7 జోడీస్లో ఇక 6 జోడీస్ మాత్రమే మిగులుతారు. అక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు. మేబీ తర్వాత ప్రీ ఫినాలే, ఇక ఫినాలే అలా అయితే ఉంటుంది. ఎందుకంటే మార్చ్ 15th నుండి ఇక మనకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అయితే మన ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.